విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఈరోజు అధికార పార్టీ దానికోసం ఉద్యమం చేస్తా అని చెప్తా ఉంది. సో మనం ఇది ఏ విధంగా చూడొచ్చు? నమస్తే అండి. ఇప్పుడు విశాఖ స్టీల్ కంపెనీ అనేది తెలుగు ప్రజల యొక్క హక్కు. దాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేయడానికి ఎన్నో పద్ధతులు చేయడం వాస్తవము. గత 2 సంవత్సరాల క్రితం మరి నిర్మలా సీతారామన్ గారు ఇది ప్రైవేటైజేషన్ చేయాలి అని ఒక ప్రపోజల్ చేయడం జరిగింది. ఆ యొక్క ప్రపోజల్ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి పెద్దలు వ్యతిరేకించడం జరిగింది. మరి అదే కాక ఈ రోజు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో సుమారు 50,000 మంది వర్కర్లు పనిచేస్తున్నారు. రేపు ఇది ప్రైవేటైజేషన్ అయితే 50,000 కుటుంబాలు, తెలుగు కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వం గ్రహించాలి. కేవలం బడ్జెట్ గురించి ఉన్న ఫ్యాక్టరీలన్నీ అమ్మబోతుంటే రేపు తెలుగు రాష్ట్రాల జనాలు, అందులో మరి సెంట్రల్ ప్రభుత్వాల ఉద్యోగులు ఏమైతే పనిచేస్తారో వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉంది. తక్షణమే మరి ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఆలోచనలు ఉందో అవి వేధించుకోవాలని మేము డిమాండ్ చేస్తాము. లేని పక్షంలో మరి పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తాము. అదేకాక విశాఖ స్టీల్ ప్లాంట్ దాని మీద బీజేపీ కన్ను ఎందుకు పడ్డాయంటే అది మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది. కమర్షియల్ ఏరియాలో అది ఒక 33 ఎకరాల స్థలం ఉంది. 33,000 ఎకరాల స్థలము. ఆ 33,000 ఎకరాల స్థలాన్ని ఈ రోజు మరి బీజేపీ ప్రభుత్వం దాన్ని అమ్మాలనే ప్రయత్నంలో మరి బడ్జెట్ గురించి ఆలోచన ప్రయత్నంలో మరి బీజేపీ పార్టీ ఆలోచిస్తుంది కనుక ఆ 33,000 ఎకరాల వచ్చే బడ్జెట్ ని ఏదైతే 50,000 మంది ఉద్యోగులను మరి వాళ్ళ రోడ్ల మీద వేసే ఆలోచనలో మరి యొక్క యూనియన్ మినిస్టర్ అప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఈ 2 సంవత్సరాలుగా ప్రపోజ్ చేసి ఈ తీర్మానం చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అప్పుడు దాని విషయంలో మరి అక్కడ ఉన్న ప్రభుత్వం వ్యతిరేకించినప్పటికీ దానికి ధీటుగా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు వ్యతిరేకించడం జరిగింది. ఇవాళ కేటీఆర్ గారు, పెద్ద గవర్నర్ కేటీఆర్ గారు ఈరోజు ఒక మాట చెప్పారు. తెలుగు ప్రజల హక్కు ఒక విశాఖ ఉక్కు తెలుగు ప్రజల హక్కు. అందులో ఆంధ్ర, తెలంగాణ ప్రతి ఒక్క తెలుగు వారికి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం అది. కనుక దాని విషయంలో బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ప్రయత్నం చేస్తుంది. ఇంకెన్ని సెంట్రల్ గవర్నమెంట్ ప్రైవేటైజేషన్ చేస్తుంది. ఈ రోజు టెలిఫోన్ అనుకోండి, అది చేసుకురాకపోతే రైలు కూడా అంటారు. కేంద్ర ప్రభుత్వంలో ఉండే అన్ని వాళ్ళ అతిథిలో ఉన్నాయని ప్రైవేటైజేషన్ పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు కేవలం హై లెవెల్లో ఉండే ఆని అంబానీ లాంటి వాళ్లకు కట్టబెట్టడానికి